ఒక టాక్ అయితే ఉందండి. ఎప్పుడైతే మీ శాసనసభ్యులు కొంతమంది వెళ్ళిపోయారో మీకు కూడా గాలం వేశారు, మీకు కూడా రాజ్యసభ సీట్ ఇస్తామన్నారు టీఆర్ఎస్ అనేటువంటిది వినపడింది. నిజమేనది? 2014 ఎన్నికల సమయంలోనే కేటీఆర్ గారు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 13 స్థానాల్లో 12 మేము గెలుస్తున్నాం, జగిత్యాల మేము గెలవలేకపోతున్నాం, మీరు రావాలన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, సాధారణ కుటుంబం గెలిచినటువంటి రమణ, రాజకీయ నేపథ్యం లేని రమణ, ఒక శాసనసభ్యుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక పార్లమెంట్ సభ్యుడు, వాటన్నిటికి మించి జగిత్యాల టౌన్ ప్రెసిడెంట్గా అనుకున్న రమణ తెలంగాణ రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్గా పెద్ద చంద్రబాబు నాయుడు గారు నన్ను నిర్ణయించారు. అంతటి మహత్తరమైనటువంటి గొప్పగా వచ్చినటువంటి పార్టీని నేను వదిలిపెట్టే సమస్య ఉండదు అని చెప్పని నేను ఆనాడే చెప్పిన. ఆనాడు నుంచి నేటి వరకు కూడా ఏ వ్యక్తిని కూడా నేను 1 నిమిషం ఎక్కువ అవకాశం ఇవ్వలే వాళ్ళు మాట్లాడడానికి. అటువంటి ఆలోచన లేదు. వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ మొగ్గులను దించేసినా అటువంటి ఆలోచన రానివ్వలేదు, దాన్ని కూడా జరగనివ్వలేదు. సో అంటే ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నారా? నా జీవిత లక్ష్యం కూడా రాజకీయాలలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉండాలా, తెలుగుదేశం పార్టీలో రమణ ఉండాలనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నది. ఈ ప్రాంత ప్రజలకు నిజమైనటువంటి రాజకీయ స్వేచ్ఛనిచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు 1-2 సామాజిక వర్గాలు రాజకీయాలలో ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉండే, కానీ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పేద వర్గాలకు రాజకీయ అవకాశాలు ఇచ్చిండు, ప్రభుత్వ అవకాశాలు ఇచ్చిండు. రాజకీయ ప్రభుత్వ అవకాశాలు ఇచ్చేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ కూర్పు చూస్తే 1-2 సామాజిక వర్గాలే మళ్ళీ గతంలో 83కు ముందు ఏ విధమైన వాతావరణం ఉండనో అదే విధమైన వాతావరణం అటు ప్రభుత్వంలో కానీ ఇటు పార్టీలో కానీ చూపిస్తున్నటువంటి వైనం. కనుక ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాలు, చంద్రబాబు నాయుడు విధానాలతోనే లాభపడతారనేటువంటి ఒక నమ్మినటువంటి వ్యక్తిగా నేను ముందు తీసుకెళ్తాను. మీరు చెప్తున్నారండి, అంటే చరిత్రను మీరు చెప్తున్నారు, చరిత్రనే అనుభవాలు, చరిత్రకు మించి వేరే ఉంటుంది. ఎప్పుడు కూడా చరిత్రలో ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చారు, ఈ ప్రాంతం నుంచి చంద్రబాబు నాయుడు గారికి అవకాశాలు ఇచ్చారు, మీ ఇలాంటి వాళ్ళని యువనేతలను ప్రోత్సహించి ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా మంత్రులుగా చేసిన చరిత్ర ఉన్నది. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో బలహీన వర్గాలకు బదులుగా ఒక బలమైన సామాజిక వర్గాలను ప్రోత్సహిస్తుంది తెలుగుదేశం. ఇక్కడ జిల్లాల్లో కానివ్వండి, అధినాయకత్వం కానివ్వండి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ఎక్కువ ప్యాంపర్ చేస్తున్నారు, ఎక్కువ ఆయనకి ఇది ఇస్తున్నారు అనేటువంటిది కూడా బయట వినపడుతున్నది రాజకీయ దీంట్లో కానివ్వండి. తెలుగుదేశం పార్టీ స్వరూపం మొదటి నుంచి రాజకీయ పార్టీల్లో 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మా పార్టీ కమిటీలలో గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వరకు ఇచ్చేటువంటి అత్యంత ప్రాధాన్యమైన అంశం. సామాజిక న్యాయం అని చెప్పని రాజకీయాలలో మొట్టమొదటిగా మాట్లాడింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, దాన్ని కొనసాగిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. రేవంత్ రెడ్డి గారు స్వతహాగా ఒకసారి ఎమ్మెల్సీ అయ్యిండు, 2 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. ఈరోజు మా అసెంబ్లీలో ఆయన ఫ్లో లీడరు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక యువ నాయకత్వాన్ని కూడా పోచేసిన బాధ్యత తెలుగుదేశం పార్టీలో ఉంది. అన్ని వర్గాలను కలిపి తీసుకెళ్లాలా, దానికి అనుగుణంగా ఆయన వేసేటువంటి చొరవ వల్ల, ఆయన వేసే ప్రసంగాల వల్ల, ఆయన యువకులను ఆకట్టుకున్న వల్ల కొందరు నచ్చినటువంటి వాళ్ళు దాన్ని తెలుగుదేశం పార్టీకి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలా, తెలుగుదేశం పార్టీని డామినేషన్ అనే విధంగా వాళ్ళు చిత్రీకరిస్తుంటే, కానీ మేము ఏ అంశమైనా అందరం పార్టీలో ఉండేటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ కమిటీ బాధ్యులు